నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ ఓడిపోయింది జీర్ణించుకునేలోపే పార్లమెంట్ ఎన్నికలు రావడం, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకు పడిపోవడంతో ఇక పార్టీ అయోమయంలో పడిపోయింది. సరే, వీటిని తట్టుకొని ఇక ప్రజా సమస్యలు అన్నీ బయట పెట్టుకుంటూ అధికార పార్టీని విమర్శించే నేపథ్యంలో వరుసగా గత పాలనలో చేసిన కేసులు నేపథ్యంలో ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒక కేసులు అయితే రోజు రోజుకు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నేతల్లో అలాగే క్యాడర్లు కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొంది, అలాగే ఆందోళన నెలకొంది. సమర్థించుకోలేని పరిస్థితిలో బీఆర్ఎస్ క్యాడర్ ఉంది. చట్టం తన పని చేసుకుంటూ పోతున్నట్టుగానే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. అదే సమయంలో కాళేశ్వరంపై కూడా విచారణ కొనసాగుతుంది. ఈ కమిషన్ విచారణ అవుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై అవకతవకలు జరిగాయంటూ మరో కమిషన్ రూపంలో కూడా అటు విచారణ జరుగుతుంది. వీటికే సమాధానం చెప్పుకోలేక బీఆర్ఎస్ సమయమంతా ఇటే పోతుంది. ఈ నేపథ్యంలో మరొక 2 కేసులైతే ఇప్పుడైతే బీఆర్ఎస్పై చుట్టుముట్టుకున్నాయి. ఏకంగా ఒకే రోజు 2 కేసులు. ఒకవైపు ఈ ఫార్ములా ఈ రేసు సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్పై ఏకంగా 4 నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదయ్యాయి. ఇక ఏసీబీ కూడా స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది. త్వరలో విచారణ స్టార్ట్ చేయబోతుంది. రేపో మాపో అరెస్టు కూడా కేటీఆర్ కాబోతున్నట్టు కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది ఇట్లా ఉండి ఈ అంశంపైనే ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరోవైపు అదే సమయంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఏకంగా ఓఆర్ఆర్ విషయంలో మాత్రం ఓఆర్ఆర్ లీజ్ ఇచ్చే విషయంలో గత సర్కారు అవకతవకలకు పాల్పడ్డది, ఏదో లబ్ధి చేకూర్చే కార్యక్రమాల్లో ఏదో భాగం ఉంది, దీంట్లో అవకతవకలు జరిగాయి, దీంట్లో భాగంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది, త్వరలో సిట్ను ఏర్పాటు చేయబోతున్నాము, మంత్రి మండలితో మాట్లాడి విధి విధానాలను ప్రకటిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్న పలంగా కొంతకాలంగా సైలెంట్గా ఉండి సర్దుమరిగింది అనే లోపు ఈ ఓఆర్ఆర్ అంశాన్ని ఒక్కసారిగా తెరపైకి తీసుకొచ్చారు. దీంతో వరుస కేసులు బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతున్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్పై కొంతకాలం సమాధానం చెప్పుకున్నారు, మరోవైపు కాళేశ్వరం పట్ల ఇటు సమాధానం చెప్తున్నారు. దాంతోపాటు ఇటు విద్యుత్ కొనుగోలు పట్ల వీటిని స్టడీ చేసి ఆరోపణలకు ప్రత్యారోపణలకు అధికార పార్టీని ఇటు కౌంటర్కు ఎన్కౌంటర్ ఇచ్చేలోపే మరొక కేసు వెంటాడుతుంది. ఈ ప్రధాన కేసులు కాక వరుసగా ఇంకా మాజీ మంత్రులపై అలాగే మాజీ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అప్పట్లో కార్పొరేషన్లపై ఒక్కొక్కరు వాళ్ళు గతంలో చేసిన తప్పులపై అక్కడ రాష్ట్రాల వారిగా విభాగాల వారిగా దేని విచారణ దాని జరుగుతూనే ఉంది. సో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరికి లోనవుతుందో కనిపిస్తుంది. సమయమంతా ఆరోపణలకు సమాధానం చెప్పుకునే పరిస్థితే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి ప్రభుత్వ తీరుని ఎండగట్టాల్సింది పోయి ముందు తాము చేసిన పనులకు తాము గతంలో చేసిన పనులకు జరుగుతున్న విచారణ నేపథ్యంలో సమాధానం చెప్పుకోవడానికే సమయమంతా గడిచిపోతుంది. ఇవి కొత్తగా మళ్ళీ ఇప్పుడు క్యాడర్ అంతా అలాగే నేతలంతా కూడా ఈ కేసులేంటి, ఈ కేసుల విచారణ తీరేంటి, అసలు ఈ కేసులో ఉన్నదేంటి, అసలు ఆరోపణలు ఏంటి, అదంతా స్టడీ చేసి దాన్ని అర్థం చేసుకొని అధికార పార్టీ నుండి వచ్చిన విమర్శను తట్టుకొని చెప్పడానికే సమయంతో అయిపోతుంది. దీంతో ఒక్కసారిగా డీలా పడిన సందర్భం. మరోవైపు ఇదే సందర్భంలో హరీష్ రావుని ఇరికిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా అసెంబ్లీలో ఓఆర్ఆర్ టెండర్లపై లీజుపై కూడా ఆయన చేసిన సిట్టు వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఓఆర్ఆర్ అంశం తెరపైకి వచ్చినప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న నేపథ్యంలో ఉన్న పలంగా సీఎం రేవంత్ రెడ్డి లేచి మీరన్నట్టుగానే హరీష్ రావు కోరిక మేరకు ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో లీజు విషయంలో కూడా జరిగిన అవకతవకలు అలాగే వాటిని నిగ్గు తేల్చడానికి సిట్టు విచారిస్తాం హరీష్ రావు కోరిక మేరకు అంటూ హరీష్ రావును ఇరికిస్తూ చాలా చాకచక్యంగా రేవంత్ రెడ్డి ఇరికిచ్చారు. సరే, దీనికి హరీష్ రావు మాట్లాడుతూ నేనేమీ విచారణ చేయని చెప్పలేదు, దీన్ని రద్దు చేయమని చెప్పాను, నన్ను వక్రీకరించారు, నేను అనని మాటలు అన్నారని కూడా హరీష్ రావు అన్నారు. సరే, ఇది హరీష్ రావు ఆ సందర్భంలో ఆ టాపిక్ ఎందుకు వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నపలంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, కొంతకాలంగా ఈ టాపిక్ సంబంధం లేకుండా ఉన్నపలంగా సడన్గా ఎందుకు వచ్చింది, ఇద్దరి మధ్య ఏమన్నా అసలు అండర్స్టాండింగ్ అయినా జరిగిందా, ఇది వేరే అంశం. కానీ మొత్తంగా వరుస కేసులు మాత్రం ఇటు బీఆర్ఎస్ చుట్టుముట్టుతున్నాయి, ఇటు మంత్రుల పైన బీఆర్ఎస్ కీలక నేతల చుట్టూ సాగుతున్నాయి. ఈ కేసులు గాను ఇటు మరోవైపు హరీష్ రావు కూడా ఈ రంగనాయక సాగర్ రిజర్వాయర్ వంటి విషయంలో కూడా అక్కడ కబ్జా చేశారు కొంత భూమిని తన ఫామ్ హౌస్ కోసం అని అదొక విచారణ ఉంది. దేని దానికే ఏ కేసు ఆ కేసు విచారణ జరుగుతుంది. ఆ పడిన బురదనంతా కడుక్కోవడంతోనే బీఆర్ఎస్కు సమయంతో అయిపోతుంది. ఇదే పని అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు చాలా ముఖ్యమైన సమయం ఇప్పుడు
పార్టీ మనుగడ కష్టమైన పరిస్థితుల్లో పార్టీలో ఉన్న నేతలు ఎప్పుడు పార్టీ మారుతారని భయపడుకుంటూ ఎమ్మెల్యేలను కాపాడుకున్న సందర్భంలో మరోవైపు వచ్చే సంవత్సరం స్థానిక ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి చాలా ముఖ్యమైన ఎన్నికలు. ఇప్పుడే కరెక్ట్ దీన్ని క్యాడర్ని కాపాడుకోవడానికి ఇక స్థానిక ఎన్నికల్లో బలాన్ని పుంజుకొని పార్టీని బలంగా నిర్మించుకుందామని అనుకుంటున్న నేపథ్యంలో వరుస కేసులు, ఆ కేసుల గురించి జరుగుతున్న ప్రస్తావన పార్టీ నిర్మాణం పైన ఇక స్థానిక ఎన్నికలపైన దృష్టి పెట్టకుండా అయ్యే పరిస్థితికి వచ్చింది. స్థానిక ఎన్నికలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల చుట్టూ అయిపోయేలోపు మళ్ళీ ఇంకో ఈ ఎన్నికలు అయిపోయి కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల సందర్భంలో దీనిపై పార్టీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కానీ వరుస కేసుల నేపథ్యంలో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది, కన్ఫ్యూజన్లో పడుతుంది. ప్రభుత్వం కేసులు చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత ఒకటి చాలా పద్ధతిగా, నిర్మాణాత్మకంగా కేసులైతే బనాయిస్తుంది. ఆ కేసులను మొత్తం వీటికి సమానం చెప్పుకునే సమయం అంతా బీఆర్ఎస్కే సరిపోతుంది. మరోవైపు అధినేత బయటికి రాని పరిస్థితి, ప్రధాన ప్రతిపక్ష హోదా రైతులు ఇటు అసెంబ్లీకి రాని పరిస్థితి, వీళ్ళపైన ఎవరైతే ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉందో, ఎవరైతే అసెంబ్లీలో ఎండగట్టాల్సిన కేటీఆర్, హరీష్ రావు పైన కూడా కేసులు వెంటాడుతున్నాయి. ఆ కేసులపైన, ఆ కోర్టు కేసులపైన, అలాగే వాటి విచారణ తీరుపైన వీటితోని మాట్లాడుకొని ఆ సబ్జెక్టు గురించి ఏం జరుగుతుందో ఇటు హైకోర్టుకి వెళ్ళడం, ఇలాంటి అంశాలపైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలపైన కూడా దెబ్బ పడే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ హయాంలో ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ ఏదైతే ఆరోపణలు చేసిన నేపథ్యంలో, అలాగే చాలా మంత్రులపైన, అప్పుడున్న పథకాలపైన ఎన్నో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వరుసగా విచారణలు కొనసాగుతున్నాయి, వరుసగా కేసులు పడుతున్నాయి. ఇప్పటికీ ఏం జరుగుతుందో పరిస్థితి, ఇప్పటికే కేసులు వరుస కేసులున్నాయి, విచారణ కొనసాగుతుంది. ఇది అయిపోయేలోపు రేపే కేసు వస్తుందో, రేపే విచారణ జరుగుతుందో, ఏం సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఏమవుతుందో అని కూడా ఇటు పార్టీ కేడర్ కూడా అయోమయంలో పడిపోయింది. ముందుగా సమర్థించుకోవడంతోనే సమయం అయిపోతుంది. ఎట్లా సమర్థించుకోవాలి? ఇంతవరకు కాంగ్రెస్ పార్టీని తిట్టాం, గతంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ని అయితే నువ్వు చిప్పకూడు తినాల్సిందే అని విమర్శించాం. ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు జైలుకి వెళ్ళే పరిస్థితి. మేమేమైతే వ్యాఖ్యలు చేశామో అదే మాకు తిరిగి వస్తుంది, మాదే బూమరంగ్ అవుతుంది. మేము గతంలో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు మళ్ళీ మాకే వెంటాడుతున్నాయి అని కూడా బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి ఉంది. చూడాలి మరి ఈ వరుస కేసుల నేపథ్యంలో, విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ యొక్క గడ్డు కాలాన్ని ఎట్లా ముందుకెళ్ళబోతుంది, దీన్ని తట్టుకొని రాజకీయంగా ఎట్లా నిలబడబోతుంది, రానున్న స్థానిక ఎన్నికల్లో ఎలా ప్రణాళిక ప్రకారం ఎన్నికల్లోకి ఢీకొంటుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మరి ఈ కేసులన్నీ నిలబడతాయా? విచారణలు కేవలం రాజకీయ, అంటే మనకు తెలుసు రాజకీయ పార్టీల, రాజకీయ నేతలపై విచారణ అయితే పూర్తి స్థాయిలో ముందు పడవు, మధ్యలో ఎక్కడెక్కడ ఆగిపోతాయి. కొన్ని కేసులు అయితే డైవర్షన్ కోసమే కొన్ని కేసులు నడుస్తాయి. ఈ నేపథ్యంలో డైవర్షన్ వరకే ఆగిపోతాయా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ని ఇరికించే విధంగా పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ చేపడుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. చూడాలి ఈ యొక్క గడ్డు కాలాన్ని, ఈ యొక్క వరుస కేసుల సందర్భంలో బీఆర్ఎస్ ఎలా ముందుకెళ్తుంది, ఎలా తట్టుకొని ఎలా డిఫెండ్ చేస్తుంది, ప్రజాక్షేత్రంలో ఎలా నిలబడుతుందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.